ఆబ్జెక్ట్స్ కరెంట్ ఆబ్జెక్ట్స్కి స్టోరేజ్ క్లాస్ ఎలా మూవ్ అవ్వాలి, నాన్ కరెంట్ వర్షన్స్కి ఆబ్జెక్ట్ అంటే స్టోరేజ్ క్లాస్ ఎలా మూవ్ అవ్వాలి, అసలు ఎక్స్పైర్ కరెంట్ వర్షన్స్కి ఎలా మూవ్ అవ్వాలి, వీటన్నిటి గురించి ఇదిగో ఇక్కడ రాసుకున్నా. అదే లైఫ్ సైకిల్ పాలసీ. దాని గురించి కూడా ఎక్నాలెడ్జ్ చేయి. నువ్వు వేటి వేటి మీద అయితే పాలసీలు రాసుకుంటావో వాటన్నిటికి ఎక్నాలజీ చేయి. వేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనపడింది బాబు, కరెంటు వర్షన్స్ అనే ఆబ్జెక్ట్స్ని ఏ స్టోరేజ్ క్లాసు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయమంటావు చెప్పమ్మా అంటది అది. ఓకే ఓకే, ఎస్ ఎస్. అప్పుడు మళ్ళీ ఏంది కరెంటు అంటే కరెంటు వర్షన్ ఆబ్జెక్ట్స్ ఏ రోజు నుంచి ఏ రోజు దాకా ఏ స్టోరేజ్ క్లాస్లో ఉండాలి. ఇదిగో ఫస్ట్ ఇదిగో ఇది క్లిక్ చేయి. ఇది క్లిక్ చేస్తే స్టాండర్డా, ఇంటెలిజెంటా, వన్ జోనా, ఎస్, గ్లేషియరా, గ్లేషియర్ ఇన్స్టాంట్ రిట్రీవలా, గ్లేషియర్ ఫ్లెక్సిబులా, చూసారా మనకంతా ఇదిగో గ్లేషియరా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇంటెలిజెంట్ టియర్ అయితే ఓకే, బట్ స్టాండర్డ్ ఇలాగిస్తా. స్టాండర్డ్ అయ్యే ఎప్పుడు దాకా రావాలి ఇది అంటే ఇది నాకు ఒక 30 డేస్. 30 డేస్, రైట్ రైట్, 30 డేస్. ఓకే, ఒక స్టోరీ మళ్ళీ ఏంది, యాడ్ ట్రాన్సిషన్ అంటే మళ్ళీ మళ్ళీ దేంది, మళ్ళీ ఏ స్టోరేజ్ క్లాసు, 30 డేస్ నుంచి మళ్ళీ గ్లేషియర్కి వెళ్తా. గ్లేషియర్లో ఎప్పుడు దాకా నెంబర్ ఆఫ్ డేస్, అప్ టు వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ డేస్ నేను ఇస్తా సంథింగ్ కాల్డ్, అంటే అప్పుడు 60. ఓకే, 1 నుంచి 30కి ఏమో స్టాండర్డ్ మెయింటైన్ చేయి, 31 నుంచి 60 దాకేమో ఇది మెయింటైన్ చేయి. అక్కడ డిచ్చాం కాబట్టి మళ్ళీ కావాలంటే వన్ మోర్, మళ్ళీ కావాలంటే ఇట్లా ఈ మాదిరిగా మనం స్టోరేజ్ క్లాసులు మన డేటాకి చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఎస్, సింపుల్గా ఇలాగా ఈ మాదిరిగా. ఓకే, సో అలాగే ఇదేమో కరెంట్ వర్షన్స్కి ఈ మాదిరిగా, నాన్ కరెంట్ వర్షన్స్కి ఎస్ ఎస్ ఇక్కడ ఇస్తాం మళ్ళీ. ఏది నాన్ కరెంట్ వర్షన్స్. ఓ, నాన్ కరెంట్ వర్షన్స్ అంటే ఓల్డ్, అంటే వీ హ్యావ్ అప్లోడెడ్ దిస్ ఆబ్జెక్ట్స్ మోర్ దెన్ 90 డేస్, మోర్ దెన్ 100 డేస్, మోర్ దెన్ 1 ఇయర్ అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ నాన్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ క్లాస్ ఎలా ఉండాలి, అసలు ఏంటి దాని గొడవ ఏంటి. ఎస్, అప్పుడు నేను ఇదిగో ఇంకోటి ఇస్తా, గ్లేషియర్ని ఇస్తా, లేకపోతే ఇంకోటని ఇచ్చి నేను ఓకే ఒక 180 డేస్, 180, ఎట్లా ఈ మాదిరిగా. ఓకే ఇట్లా. సో ఇక్కడ చూసారా, ఎక్స్పైరీ కరెంట్ వర్షన్స్ ఎప్పుడు ఎప్పుడు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నావా, ఎస్ ఇచ్చేసేయి, వద్దొద్దు నాకు అవసరంలా వదిలేసేయి, నో ప్రాబ్లం. ఇట్లా ఈ మాదిరిగా, అంటే ఇవ్వాలనుకుంటే ఇచ్చేయి ఎప్పుడులోక. అంటే మనం సింపుల్గా ఇక్కడ డేసే అడుగుతాడు వాడు మిత్రులారా. 365 డేస్ ఇస్తావా, 100 డేస్ ఇస్తావా, సార్ 2 సంవత్సరాలు రాయాలంటే ఎట్లా సార్, త్రీ 365 డేస్, 365 డేస్ 2 సంవత్సరాలు, అప్పుడు 10 ఇక్కడ ఎంత, 3 వచ్చేసరికి 730. అంటే దీని అర్థం ఏంది, 2 సంవత్సరాలకి 730 డేస్ అని అర్థం. ఇప్పుడు 730 డేస్ లేదా సమ్ అదర్ 700 డేస్ మన ఇష్టం అది. అంటే సచ్ వే దట్ ఐ కెన్. అర్థమైందా. అసలు ఓల్డ్ ఆబ్జెక్ట్స్ని, నాన్ కరెంట్ వర్షన్స్ అంటే ఓల్డ్ ఆబ్జెక్ట్స్ని పర్మనెంట్గా నువ్వు డిలీట్ ఏమైనా చేయాలనుకుంటున్నావా. చేస్తా. ఎప్పుడది, అప్పుడు ఎప్పుడో 3 ఇయర్స్ తర్వాత, అంటే అప్పుడు ఏంది 730 ప్లస్ సంథింగ్, అంటే ఒక 1000. ఈ మాదిరిగా మనం పాలసీల మీద మళ్ళీ ఇప్పుడు ఏంది, ఆ, ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పాను కదా, ఇన్కంప్లీట్ మల్టీపార్ట్స్ అప్లోడ్స్ ఏమన్నా మిగిలిపోయిన అప్లోడ్స్ ఉంటాయి కదా, నీవు పార్ట్లు పార్ట్లుగా అప్లోడ్ చేసే క్రమంలో ఈ పార్ట్ సెకండ్ పార్ట్ ఇక్కడే ఉంది, ఫస్ట్ పార్ట్ ఇక్కడే ఉంది, మల్టీ పార్ట్స్. ఈ పార్ట్స్ని కూడా డిలీట్ చేయమంటావా, చెయ్యమ్మా. ఎస్ ఎస్, చెయ్యి చెయ్యి చెయ్యి. ఓకే, చూసావా, డిలీట్ ఇన్కంప్లీట్ మల్టీ పార్ట్స్ ఆల్సో, ఎస్, ఇది క్లిక్ చేసా. ఆహా, ఎప్పుడెప్పుడు వెళ్ళి చెక్ చేయాలా, 1 or 2 డేసా, ఒక 3 డేస్కే, 3 రోజులకు ఒకసారి, లేదు లేదు ఒక రోజుకు ఒకసారి, డైలీ వన్స్, లేదా 1 వీక్ అంటే 7 డేస్కి ఒకసారి, నెంబర్ ఆఫ్ డేస్ 7 డేస్కి ఒకసారి, 8 డేస్కి ఒకసారి, నా ఇష్టం. డిలీట్ ఇన్కంప్లీట్ మల్టీపార్ట్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా, డిలీట్ ఆబ్జెక్ట్స్, అర్థమైందా, ఇన్కంప్లీట్. సో ఈ విధంగా నేను ప్రతిదానికి కూడా చెక్ చేసుకుంటా. అర్థమైందా, అది ఓల్డరా, అది న్యూవా, ఈ మాదిరిగా.
అంటే పూర్తి స్థాయిలో చెప్పాలంటే మనకి ఇక్కడ ఇన్కంప్లీట్ అనేదే ఒక పెద్ద పిక్చర్ బాస్. అది కానీ తెలిస్తే చాలు నీకు అర్థమైపోద్ది ఇన్కంప్లీట్ అంటే ఏంది. డైలీనా, వీక్లీనా, వన్సా, అవన్నీ. డిలీట్ మార్కర్స్ కూడా చేస్తావా, చేసుకో నీ ఇష్టం. ఎస్, ఈ మాదిరిగా. ఆర్ డిలీట్ మార్కర్స్ ఆర్ ఇన్కంప్లీట్ మల్టీపోర్ట్స్ ఆబ్జెక్ట్స్, ఇట్లా. సో ఇది సింపుల్గా చెప్పాలంటే నీకు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. కొంచెం కిందకి వెళ్ళు, నీకు అర్థమైంది. ఇదిగో ఇక్కడ మొత్తం ఇదిగో ఇవన్నిటిని మీరు చేశారు. రివ్యూ ఇవన్నిటిని మీరు చేశారు. అగ్రీనా? ఎస్ ఎస్ అగ్రీ అని అర్థం, అంతే. ఇది ఒక రూల్ తయారు చేసుకోవటం అంటే ఇది. ఎట్లాగైతే అట్లా అంటే అక్కడ డాక్యుమెంటేషన్ ఇస్తారు, డాక్యుమెంటేషన్ ప్రకారం మీరు పని చేయాల్సి వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఎస్, క్రియేట్ రూల్ అన్నాం అనుకో, రూల్ తయారై అంతే. ఓహోహో, ఇక ఇక్కడి నుంచి ఏబిసి బ్యాంక్ అనే, ఎస్, ఏదైతే ఏబిసి బ్యాంక్ ఉందో ఆ ఫోల్డర్ మీద ఈ రూల్ పనిచేసిద్ది ఇక ఎప్పుడైనా సరే. అంటే ప్రతిసారి ఇక ఇంతే. ఇక ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఈ రూలే పనిచేసిద్ది ఇక. ఈ క్లాసులే పనిచేస్తూ ఉంటాయి ఇక. అది ఒక స్టోరీ క్లాస్ని యాడ్ చేయటం అంటే ఎవరికి, ఒక బకెట్కి. హౌ టు చేంజ్ ద స్టోరేజ్ క్లాస్ అంటే ఇది యాక్చువల్గా. సో చేంజ్ ద స్టోరేజ్ క్లాస్ అంటే ఎస్ ఫ్రెండ్స్, మేనేజ్మెంట్లో రూల్ క్రియేషన్ చేయి. ఆల్రెడీ ఒక రూల్ ఉంది, క్రియేట్ వన్ మోర్ రూల్. ఎస్, అగైన్ సేమ్ స్టోరీ మొత్తం అప్లై చేసేసేయండి. ఓకే, ఈ మాదిరిగా మనం బకెట్స్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఇట్లాగా S3 బకెట్ మీద సింపుల్గా మనం ప్రతిదీ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ని లాక్ చేయాలంటే చేయొచ్చు, ఒక బకెట్కి వర్షన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఒక బకెట్కి ఇదిగో ఇలాగా ఒక పాలసీని క్రియేషన్ చేసి అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. ఆ, ఇంకా దీని స్టోరీ ఉందా అంటే దీనికి ఐఏఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంది మళ్ళీ. అది పెద్ద కాన్సెప్ట్ బాస్. అసలు విషయం అంతా ఐఏఎంఏ మొత్తం. టోటల్ ఎంటైర్ ఇప్పుడు దాకా చెప్పిన వర్క్ అంతా వేరే, ఐఏఎం వర్క్ అంతా వేరే. ద బాస్, ద లీడర్ ఎవరు? ఐఏఎం, అంతే. సుప్రీం అన్నమాట ఈడు, అంతే. ఐఏఎం అడ్మినిస్ట్రేటర్, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఈ వర్క్ నేర్చుకుంటే అద్భుతం. ఏడబ్ల్యూఎస్లో నీకు తీసేయమన్నా తీసేయరు. కన్ఫామా? కన్ఫామ్ కాదు, 100% గ్యారంటీ. అంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్న ప్రతి సర్వీస్ని EC2 నుంచి, S3 నుంచి, విపిసి నుంచి, అయ్యయ్యో క్లౌడ్, అరే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అసలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో మేనేజ్ చేసే వ్యక్తే ఐఏఎం అడ్మిన్. ఇప్పుడు S3 బకెట్లో కూడా మళ్ళీ, S3 బకెట్లో మళ్ళీ అప్పుడు ఐఏఎంలో వస్తుందా? మళ్ళీ ఐఏఎం వస్తుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ విపిసిలో మళ్ళీ ఐఏఎం. అంటే ప్రతిదానికి అసలు ఐఏఎం ఎలా వర్క్ అయ్యిందో మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఐఎంని ఉపయోగించి వీటన్నిటిని సర్వీస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి. ఇప్పుడు దాకా మనం ఎట్లా పడితే అప్పుడు బకెట్స్ని తయారు చేసాం, బకెట్స్ ఆబ్జెక్ట్స్ని తయారు చేసాం, బకెట్స్కి పాలసీలు రాసాం, బకెట్స్కి లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పాలసీలు రాసాం, ఆ బకెట్స్లో అప్లోడ్ ఈ విధంగా చేసాం, బకెట్స్లో డేటాని ఈ విధంగా డిలీట్ చేసాం. బట్ వీటన్నిటిని ఆపగలగాలంటే ఎస్, ఐఏఎం అనేది తెలియాలి మీకు. అదే ఐఏఎం అడ్మిన్. దాన్నే లైనెక్స్లో మీకు తెలిసే భాష సూడో, అంతే. అక్కడ సూడో, ఇక్కడ ఐఏఎం, అంతే. అక్కడ సూడో వాళ్ళకి వస్తే ఇక్కడ ఐఏఎం తెలిసిపోద్ది, అంతే. సో AWS ఈజ్ లైనెక్స్ బేస్డ్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లైనెక్స్ యూ విల్ బెటర్ అండర్స్టాండింగ్ AWS, అంతే. సూడోనే ఇక్కడ ఐఏఎం, మొత్తం కంట్రోల్ చేసే వ్యవస్థ అంతా ఐఏఎం మీదే ఉంది. సో మళ్ళీ ఐఏఎం చూసుకొని ఐఏఎం నుంచి మళ్ళీ S3లో అసలు ఈ బకెట్స్ని ఎలా కంట్రోల్ చేయాలో పవర్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ EC2 ఇన్స్టెన్స్ సర్వర్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ పవర్ వస్తుంది. ఈ పవర్స్ అన్ని మనం ఇస్తూ ఉంటాం, అంతే. దట్ ఈస్ కాల్డ్ ఐఏఎం. అదొక పవర్ ఇక. అదొక శక్తి.